కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా ఉంటేను, అమోఘంగా ఉంటేను నిరసన కార్యక్రమాలు ఏం తెలియపరచవలసిన అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉంటాడు. అధికారంలోకి రాకముందు అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు, సూపర్ 6 అన్నారు, అధికారంలో రావడమే ఆలస్యం చేసేస్తామని చెప్పారు. దానికి తోడు నారా లోకేష్ గారు కూడా అదే మాట మాట్లాడారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం, అయిపోయింది కార్యక్రమం అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఈ ఒక్క నిరుద్యోగికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వాలి. దీన్ని ఏమనాలి? మోసం అనకూడదా? చీటింగ్ అనకూడదా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని 420 అంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా మేము 1,500 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పారు. ఏమి లేదు, అసలు అధికారంలోకి రాగానే మీ ఖాతాల్లోకి మా డబ్బులు పడిపోతాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయితే ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంటే దీన్ని మోసం అనరా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని 420 అంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? ఒక మహిళకన్నా ఇచ్చారా? దీన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలకు ముందేమో చెబుతారు, ఎన్నికల తర్వాత ఏమో మోసం చేస్తారు. దీన్ని మోసం అనరా? మిమ్మల్ని 420 సీఎం అంటే తప్పేమిటి చంద్రబాబు నాయుడు గారు? ఇదంతా దగా మోసం తప్ప రెండోది లేనే లేదు. ప్రజల్ని వెన్నుపోటు కూడా పొడిచేశారు మీరు. అంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు, ఆయన కుటుంబాన్ని వెన్నుపోటు